ఎంత ఎదిగినా గానీ, ఆ మనిషిలో కొంచెం గూడా గర్వం గానీ, ఎక్కడా గూడా మీరెప్పుడు ఎవరి దగ్గర చూపించరు. దానివల్ల ఎవరు ఫోను చేసినా, ఎవరి ఇంటికొచ్చినా, ఆ హాస్పిటాలిటీ గానీ, ఎవరు కాల్ చేసినా రెస్పాన్స్ గానీ అంతే ఉంటది గదా! అంతే ఉండాలి కదా. ఎందుకంటే చ- ఆ- ఆ మనిషి చనిపోయినా కూడా మిగిలేది గదే. మంచోడు, హ్మ్. చాలా మంచితనం గలవాడు, హ్మ్. సింప్లిసిటీ గలవాడు, అందరితో బాగుండేవాడు అనేదే మిగులుతుంది. హ్మ్. అమ్మ వాడ దరిద్రం వదిలిపోయినారా పోయిండా పోయి అనిపించుకొని చచ్చిపోతే మన మనిషి జన్మకి మనం అన్యాయం చేసినట్టు. హ్మ్. వాడా భలే మంచోడురా అనిపించుకుంటే మనిషిగా మనం పాస్ అయినట్టు. అది నేను నా గుండెల్లో దాచిపెట్టుకుంటుంది. అందుకనే ఎక్కడ చిరంజీవి గారు లాంటి వాళ్ళు గూడా మీరు కనబడ్డారంటే గబగబా హగ్ చేసుకోవడం, 2 చేతులతో పట్టుకోవడం. బాగా అసలు ఏ ఎప్పటినుంచి సార్ ఈ అనుబంధం ఎప్పటినుంచి? అయ్యో ఫస్ట్ బిగినింగ్ నుంచే. ఫ్రమ్ ది బిగినింగ్. ఆ, మొన్న కూడా మీరు వెళ్ళి ఇలా పట్టుకోగానే చెయ్యి గబగబా మిమ్మల్ని దగ్గరికి తీసి అవును, నన్ను చూసి బాగా లైక్ చేస్తాను. చిరన్న చిరన్న అంటాను. సార్ మొత్తం అంతా బాగుంది. మాకు చాలా ఇష్టమైన బాబు మోహన్ గారు కామెడీ క్యారెక్టర్స్ చేస్తూ ఒక పక్కన హీరోగా చేశారు, కొన్ని మూవీస్లో విలన్గా కూడా చేశారు. అవును, ఆ విలనిజం కూడా ఏంటంటే మమ్మల్ని నవ్వించే విధంగానే ఉండేది, కానీ విలన్ అంటే ఏదో కఠినంగా కర్కోటంగా అలా కాదు. బట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే మీ మీ సాంగ్స్లో మేము చిన్నప్పటి నుంచి విన్న ఫేవరెట్ సాంగ్స్ కొన్ని ఉంటాయి. సిల్క్ స్మిత గారితో బావల సయ్యా సాంగ్ కానివ్వండి, డిస్కో శాంతి గారితో కొన్ని సాంగ్స్ కానివ్వండి. డిస్కో శాంతి గారు మీరు చాలా హిట్స్ ఉన్నాయి, చాలా మీకు ఉంది. చాలా హిట్స్ ఉన్నాయి. అండ్ ఎస్పెషల్లీ సౌందర్య గారితో బయట వర్షం పడుతుంది, వెదర్ అంతా చల్లగా ఉంది, ఇలాంటి వర్షం చూసినప్పుడు మాకు గుర్తొచ్చే సాంగ్. అవును. ఎలా సార్ అసలు సౌందర్య గారు అప్పట్లో అప్పుడప్పుడే వచ్చి చాలా తొందరగా ఎదిగిన ఒక మంచి హీరోయిన్, ఒక మంచి మనిషి. సో అలాంటి ఆర్టిస్ట్ మీతో వర్క్ చేయడం అసలు మీ ఇద్దరికి ఎలాగ అంత స్క్రీన్ మీద అంత అద్భుతమైన కెమిస్ట్రీ ఎలా కుదిరింది అసలు? అదంతా దేవుడిదే. మ్మ్. కలపటం ఆయనే కదండి, ఇవ్వటం కూడా ఆయనే. ఓకే. అంతే కదా. ఫలానోడు ఏదో అవ్వాలని అంటే దేవుని ఆశీర్వాదం ఉండాల్సిందే కదా. ఇది విన్నాను సార్, ఇది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. నేను ఒక సందర్భంలో వినడం జరిగింది, ఒక థియేటర్లో 1 year పాటు ఆ మూవీ కంటిన్యూగా రన్ అయిందంట. అవును, కేవలం ఈ సాంగ్ చూడడానికే థియేటర్కి వచ్చేవాళ్ళు అని చెప్పేసి విన్నాను. అవును, నిజమేనా? నిజమే. ఎక్కడ సార్ అది? నేను వెంకటేశ శ్రీనివాసులు శ్రీనివాస. ఓకే. అంటే వెంకటేశ శ్రీనివాస్ ఓకే. ఒకటే కంపౌండ్లో. మ్మ్. నేను అంటే చాలా థియేటర్స్లో ఆడింది, మ్మ్. కానీ నేను చూసింది శ్రీనివాసులు. మ్మ్. నాకు హైదరాబాద్లో ఉన్న అంటే మా షూటింగ్లు ఎట్టుండేదంటే ఒకరోజు హైదరాబాద్, ఒకరోజు తిరుపతి, ఒకరోజు వైజాగ్, ఒకరోజు మెడ్రాసు, ఒకరోజు అట్లుండేది. మ్మ్. ఎక్కడికి పోయినా 4-5 షూటింగ్లు, ఎక్కడికి పోయినా 4-5 షూటింగ్లు. నా డేట్ని బట్టి షూటింగ్ పెట్టుకునేవాళ్ళు అక్కడ. మ్మ్. ఆ టైంలో హైదరాబాద్లో ఉన్న రోజు మాత్రం ఏదో ఒక రకంగా పోయి థియేటర్ ముందు నాకు కటౌట్లు ఆ గొడుగులతోటి సౌందర్యాన్ని పెద్ద పెద్ద ఫోటోలు పెట్టారు కదా. స్టైల్, మీరు ముందు నడవడం, ఆవిడ వెనకాల నడవడం, అసలు మీరు ఆ క్యాప్ అటు ఇటు ఆడించడం, అసలు ఏమన్నా స్టైల్ గా మెయింటైన్ చేసేవాళ్ళ? నా సాంగులు ఏయన్నా చూడండి మీరు. ఇప్పుడు మాయలోడ్ సినిమాలో కామెడియన్ డాడీ 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 మరి అనుకుంటూ చేసే క్యారెక్టర్ ఎందుకు ఏమిటి ఎలా అలాంటిది. మళ్ళీ సాంగ్ కాడికి వచ్చేసరికి చూడండి అసలు ఎక్కడ కామెడియన్ కనపడ్డు. అస్సలు మాకు అక్కడ పెద్ద పెద్ద హీరోలు కనిపించారు. నేను ఏమైతే రివీల్ చెయ్యను, కానీ ఆ నడిచే నడకలో కానీ అసలు నాకు చాలా పెద్ద హీరోస్ కనపడేవాళ్ళు. ఈయన అసలు ఏంటి అంటే అప్పుడు తెలియదు, కానీ సార్ ఇప్పుడు ఆ సాంగ్స్ చూస్తుంటే అర్థమవుతూ ఉంటుంది. అసలు ఏమన్నా పర్ఫార్మెన్స్, అసలు ఇంత మంచి ఆర్టిస్ట్, అసలు ఇండస్ట్రీకి ఎంత మంచి ఆర్టిస్ట్ దొరికారు అనిపిస్తుంది మిమ్మల్ని చూసినప్పుడు. నేను సుందరవదన సుబ్బలక్ష్మి కూడా నేను హీరోగా చేసిన సినిమా, ఫస్ట్ హీరోగా చేసిన దాంట్లో తొందరపడకు సుందరవదనుడా అనే పాట ఉంటుంది. అది లాంచ్ పోతుంటుంది గోదావరిలో, పైన డ్యాన్స్ చేయటం, మూవ్ అవుతుంటుంది. ఓకే. పైన డ్యాన్స్ చేయటం, నడపటం పైన టాప్ మీద. అసలు పైకైతే ఎక్కాను, కానీ అమ్మో పడిపోతే గోదావరిలో ఇంకేమైనా ఉందా అదే కదా భయం. డ్యాన్స్ మాస్టర్ ఏమో పెట్టాడు మూమెంట్స్ పైన, 3 అమ్మాయిలు
ముగ్గురు అమ్మాయిలతో డ్యాన్స్ చేయటం, ఈ అమ్మాయిని ఇట్టు పట్టుకొని మళ్ళీ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి ఎంత బాగా చేశానండి అసలు. నా నడక ఇది నాకే ఆశ్చర్యం. అట్లనే డిస్కో శాంతితో కూడా జుమ్మంది ప్రేమ అనే ఒక సాంగ్ ఉంటుంది, అందరూ అందరేలో. అది కూడా అసలు ఎంత మరి ఆ సాంగ్ అయితే మరీ విచిత్రం. జనరల్గా సాంగ్ 3 రోజులు కంపల్సరిగా చేస్తేనే అవుతుంది సాంగ్. అలాంటిది నేను 2 రోజుల్లో 2 రాత్రులలో కంప్లీట్ చేసిన సాంగులు కూడా ఉన్నాయి. ఈ జుమ్మంది ప్రేమ అయితే మరీ అన్యాయం. ఉదయం మొదలైద్ది, గుర్రాల మీద వస్తుంటాం, పాట అయిపోయేటప్పుడు గుర్రాల మీద వెనకపోతుంటాం, డింగ్ 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 అని అయిపోయింది పాట. ఆ డింగ్ డింగ్ డింగ్లో గుర్రాలు వెనకపోతాయి, ముందుకు పోయటం ఝంజ్ అనుకుంటూ వస్తాం. ఉదయం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపల సాంగ్ అయిపోవటం అంటే తమాషా కాదండి. ఎంత బాగుంటుందో మీరు అసలు ఇవాళ పెట్టుకొని చూడండి. ఈ సాంగ్ మీరు నాకు ఎప్పుడో గుర్తు చేస్తే ఒకసారి నేను పెట్టుకొని చూసా, చాలా బాగుంటుంది సాంగ్ అది. గుర్రాల మీద రావడం బాగుంటుంది సాంగ్ అది. ఆ స్టైలు, నడవటం, గేడటం, డ్యాన్స్ మూమెంట్స్ భలే అసలు. అంటే 1 డేలో అయిపోవటం సాంగ్. అది ఎట్ట చేసామో మాకు తెలియదు. అది మీ ఇద్దరిది అల్టిమేట్ కాంబినేషన్ సార్, మీరు డిస్కో శాంతి గారు అల్టిమేట్ కాంబినేషన్. చాలా సినిమాలు చేసి. ఎప్పుడైనా మాట్లాడతారా సార్ ఇప్పుడు డిస్కో శాంతి గారు? చాలా రోజులు నేను మాట్లాడి పాపం. అవునా? ఓకే. కలిసారా శ్రీహరి గారి ఇన్సిడెంట్ తర్వాత? కలవలే, అంటే ఇక్కడ లేదు, మెడ్రాస్ వెళ్ళిపోయింది, మళ్ళీ వచ్చింది. ఇక మేము కనపడితే ఇక కష్టం. అంటే నన్ను అన్నయ్య అని పిలిచేది, నేను చెల్లి అని పిలిచేది. చెల్లి రే అమ్మా అని పిలిచేవాడిని. అందులో శ్రీహరి నేను బాగా క్లోజ్గా ఉండేటోళ్ళం, ఫ్రెండ్స్. ఎన్ని సినిమాలు సార్, ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాల్లో కాంబినేషన్స్ కదా మేవి. అండ్ సిల్క్ స్మిత గారి గురించి చెప్పండి సార్ మాకు, ఎందుకంటే ఆవిడ గురించి మాకు చాలా తక్కువ తెలుసు. అండ్ మీరు ఆవిడతో కలిసి నేను చాలా చాలా సాంగులు చేశాను ఇద్దరం. కానీ అసలు ఆమెతోటి నేను సాంగులు చేయడం ఏంటో నాకు అర్థం కాదు. సిల్క్ స్మిత్ అంటే ఓన్లీ హీరోలతోనే చేసే ఆమె, నాతో కూడా సాంగులు చేసింది. అదేంటి సార్, అంటే మీరు కూడా చాలా పెద్ద ఆర్టిస్ట్ కదా అప్పటికి. నేను ఎప్పుడు అనుకోనది పెద్ద ఆర్టిస్ట్ అనేది, నాకు అసలు నా డిక్షనరీలోనే లేదు. నేనేంటి వాళ్ళతో చేయటం ఏంటి అనుకునేది నేను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.